సార్ నిన్న పార్లమెంట్ లో చర్చ జరిగిందండి సింధూరు ఆపరేషన్ గురించి. అక్కడ రాజకీయాలు కనబడి నాకైతే రాజకీయాలు మన దేశం గురించి ఆలోచించకుండా రాజకీయాల్లాగా ఒక రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థపూరితంగా మాట్లాడినట్టు నాకు అనిపించినది. మీ యొక్క అభిప్రాయం చెప్పండి సార్. సార్ అంటే నిన్న చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ముందు ఉమ్, అమిత్ షా గారు మాట్లాడారు, తర్వాత మోడీ గారు మాట్లాడారు, మధ్యలో ప్రతిపక్ష నేతలందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా మాట్లాడారు. మనందరికీ తెలుసు, ఆపరేషన్ సింధూర్ అనేది ఎప్పుడు మొదలైందంటే పెహల్గాం, ఏదైతే ఏప్రిల్ మాసంలో పెహల్గాంలో జరిగినటువంటి ముష్కరుల చేతిలో దాదాపుగా 26 మంది ప్రాణాలు కోల్పోవటం, అందులో మహిళలు ఉండటం. ముఖ్యంగా ఆ టెర్రరిస్టులు మతం పేరు చెప్పి, మీదే మతం అని చెప్పి అడిగి వాళ్ళు బతిమలాడుతున్నా కూడా అమాయకులైనటువంటి, ఎటువంటి సంబంధం లేని, కేవలం ఏంటంటే ఒక సైట్ సీయింగ్ కోసం వచ్చినటువంటి వాళ్ళందరూ ఉమ్, పర్యాటకులు. అటువంటి అమాయకుల్ని వాళ్ళు ఆ, అత్యంత దారుణంగా చంపటం అనే దానితో మనం అందరూ కూడా, దేశ యావత్తు కూడా చాలా బాధపడింది వాళ్ళందరికీ కూడా. అటువంటి సమయంలోనే ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఒక, ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో ఆ టెర్రరిస్టుల్ని సహాయం చేస్తున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు కావచ్చు, ఉగ్రవాద సంస్థలకి దన్నుగా నిలిచినటువంటి పాకిస్తాన్ కానీ బుద్ధి చెప్పాలనేటువంటి పేరుతో మనందరికీ తెలుసు అది వార్ డిక్లేర్ చేయటం. ఆ వార్ అంటే ఎక్కువ రోజులు కాకుండా కేవలం 2-3 రోజుల్లోనే ముగియటం జరిగింది. అయితే దాని మీద కొన్ని సందేహాలు అందరూ వ్యక్తం చేశారు. అసలు వార్ ఎందుకు మొదలుపెట్టారు, సడన్ గా వార్ ఎందుకు దాన్ని కంటిన్యూ చేయకుండా ఆపేశారు అనే దాని మీద కూడా ఉన్నాయి. దాని మీద సమాధానాలు చెప్పాలని ప్రతిపక్షాలు ఆ, ఎప్పటి నుంచో అడుగుతున్నాయి. అదేవిధంగా ట్రంప్ తన క్లెయిమ్ చేసుకుంటున్నాడు, అంటే నా మధ్యవర్తిత్వం వల్లనే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయిందని చెప్తున్నాడు. దానికి ఎక్కడా కూడా మోడీ గారు సమాధానం చెప్పడం లేదనేది ప్రతిపక్షాలు మాట్లాడుతాయి. అదంతా అంటే రాజకీయాలు ఒక ఎత్తు, బట్ ఒక ఉమ్, దేశంగా భారతదేశం పాకిస్తాన్కి ఖచ్చితంగా, పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళింది, పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి ఉగ్రవాద ఏదైతే అక్కడ శిబిరాలు ఉన్నాయో వాటిని ధ్వంసం చేయటం, అదేవిధంగా వాళ్ళ ఎయిర్ బేసెస్ మీద కూడా అటాక్ చేశారు. ఇక చాలా నష్టపోయాం, ఇక ఆపండి, ఇక బస్ కరువు అని వాళ్ళు కాళ్ళబేరానికి రావటం అనేటువంటిది జరిగింది. దానివల్ల మనం వెనక్కి వచ్చామని మోడీ గారు చెప్తున్నారు. నిజమే, అంటే యుద్ధం అనేది ఎక్కువ కాలం కొనసాగితే నష్టం రెండు దేశాల మీద ఉంటుంది, ఒక దేశం మీదే కాదు, రెండు దేశాల మీద ఉంటుంది. అందువల్ల వాళ్ళు బుల్లెట్కి సమాధానం మేము ఒక క్షిపణి ఉపయోగిస్తామని కూడా నిన్న మోడీ గారు లోక్సభలో మాట్లాడారు. సో ఆ భయం అనేటువంటిది పాకిస్తాన్కు ఉంది. గతంలో ఏంటంటే ఉగ్రవాద చర్యలు జరిగినప్పుడు భారత్ ఏం చేయలేకపోయింది, రిటాలియేషన్ అంటే ప్రతీకార చర్యలు తీసుకోలేకపోయింది. అది వాళ్ళకి అలుసుగా ఉంది. లష్కర్ ఏ తోయిబా కావచ్చు, ఇతర ఐఎస్ఐ కావచ్చు, ఇతర ఉగ్రవాద సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఏంటంటే, ఈవెన్ మీకు బాంబేలో 2008లో బాంబేలో అతిపెద్ద దారుణమైనటువంటి సంఘటన జరిగింది. వందలాది మంది అమాయకులు దాంట్లో బలైపోయారు. ఆర్థిక ఆ, రాజధానిగా అనుకునేటువంటి బొంబాయిలో జరిగినటువంటి దాడి ఆ రోజు మనందరం చూసాము. చాలా అది ప్రపంచవ్యాప్తంగా కూడా అలజడి సృష్టించింది, భారత్కి చాలా సానుభూతి వచ్చింది. సో ఇప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్ వల్ల కూడా 3 దేశాలు మినహా అన్ని దేశాలు భారత్ని వెనుక ఉన్నాయి అనేటువంటిది మోడీ గారు చెప్పారు. ఆ క్రమంలో అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా పాకిస్తాన్ స్క్రిప్ట్ ఆ, మాట్లాడుతుంది, అంటే పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడుతుందని. సరే, అది రాజకీయపరమైనటువంటి విమర్శలు చాలా చేశారు. ఆ క్రమంలో బంగ్లాదేశ్ వారు గురించి మాట్లాడారు, 65లో జరిగినటువంటి పాకిస్తాన్ వారు, 62లో జరిగినటువంటి చైనా వారు, ఇవన్నీ కూడా. ఉమ్, ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు నెహ్రూ గారు కూడా ఆ, యుద్ధాన్ని ఆపకపోతే అసలు పాకిస్తాన్ విభజన జరగదు అనేటువంటిది ఆయన నెహ్రూ దగ్గర నుంచి, అంటే ఈ లైన్ అనేది వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా తీసుకుంటున్నారు. కా ఉమ్, జమ్మూ కాశ్మీర్ని రెండుగా విడగొట్టినటువంటి సమయంలో కూడా ఇదే నెరేటివ్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. నిన్న కూడా సేమ్ మళ్ళీ అదే రిపీట్ చేశారు. సో ఏది ఏమైనప్పటికీ మనం టెర్రరిస్టుల అటాక్లో 26 మందిని కోల్పోయినప్పటికీ దానికి కాంపన్సేషన్గా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చర్యను ప్రతి భారతీయుడు హర్షించారు. అదేవిధంగా ఎక్కువ కాలం కొనసాగకుండా ఆ, యుద్ధాన్ని వాళ్ళు త్వరితగతిన ముగించడం కూడా, అది కూడా దేశానికి మేలు చేసినట్టుగానే భావించాలి. ఇవాళ యావత్ ప్రపంచానికి, ముఖ్యంగా పాకిస్తాన్కి భారత శక్తియుక్తులు ఏంటి, తిరిగి మళ్ళీ
ఇటువంటి చర్యలు తీసుకోగలిగితే ఈసారి ఎటువంటి దెబ్బతీస్తుంది భారత్ అనేటువంటిది వాళ్ళకి తెలిసి వచ్చింది. కాబట్టి ఇకపై భారత్ మీద గతంలోలాగా కాలు దువ్వటం, ఆ, అక్రమంగా చొరబడి అక్కడక్కడ ఆ, ఈ ఉగ్రవాద కార్యకలాపాలు చేసి నష్టం చేసి అక్కడ ఢిల్లీలో కావచ్చు ఇతరత్ర కావచ్చు ఇట్లాగా కొన్ని చోట్ల ఆ, నష్టం చేసి మనం తప్పించుకోవచ్చు అనేటువంటిది వాళ్ళ పాకిస్తాన్కి కావచ్చు లేదంటే ఉగ్రవాద మూకలకు కావచ్చు లేకుండా పోయింది. అందుకు ఖచ్చితంగా మనం కేంద్ర ప్రభుత్వాన్ని చాలా ఫర్మ్గా యాక్ట్ చేసింది. అయితే దౌత్యపరమైనటువంటి కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయండి. అవి కొన్ని చెప్పలేరు బయటికి. ఇవాళ ట్రంప్ నిన్న కూడా చెప్పాడు. నిన్న పార్లమెంట్ జరుగుతున్న సమయంలో కూడా నా వల్లే మళ్ళీ జరిగిందని అన్నారు. సో అది మోడీ గారు ఎందుకు ఖండించడం లేదనేటువంటి దాని మీద నిన్న రాహుల్ గాంధీ గారు కావచ్చు ప్రియాంక గాంధీ గారు కావచ్చు వాళ్ళందరూ మాట్లాడారు. సో అది కూడా నేను అనుకోవటం ఏంటంటే ఆయన చెప్పాడు నిన్న జేడీ వ్యాన్స్ నాతో మాట్లాడారు. జేడీ వ్యాన్స్ నాకు ఒక హెచ్చరిక చేశాడు, పాకిస్తాన్ పెద్ద ఎత్తున మీ మీద విరుచుకుపడబోతుందని అని హెచ్చరించాడు. కానీ నేను ఒకటే చెప్పాను, మేము దీనికి భయపడం. వాళ్ళు బుల్లెట్ ఉపయోగిస్తే మేము ఒక క్షిపణి ఉపయోగిస్తామని చెప్పాను. అంటే ఒక హెచ్చరిక చేశాము మేము కూడా అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆ, కాబట్టి సరే రాజకీయాలు ఉంటాయి. అయితే నిన్న సుప్రియా షూలే గారు, ఆ, శరద్ పవార్ గారి కుమార్తె, నేషనల్ కాంగ్రెస్ పార్టీ కి చెందినటువంటి ఎంపీ, ఆమె లోక్సభలో మాట్లాడింది కూడా మనం చూసాం. చాలా చక్కగా మాట్లాడింది ఆమె. ఎందుకంటే ఆమె ఒకవైపు ఆ, కూటమి ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూనే మరోవైపు మోడీ గారు యొక్క ఆ, చొరవ. ఎందుకంటే మనకి తెలుసు ఆ, ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆపరేషన్ సింధూర్ని ఎందుకు మనం చేయాల్సి వచ్చింది, భారత్ ఎందుకు ఆ స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది అనే దాని మీద ఆయన అన్ని ప్రతిపక్ష పార్టీల ఎంపీలతో కలిపి డెలిగేషన్స్ దాదాపు ఒక 17 డెలిగేషన్స్ని ఆయన పంపించారు, వివిధ దేశాలకు పంపించారు. ఆ డెలిగేషన్స్లో ప్రతిపక్ష ఎంపీలు కూడా ఆయన స్థానం కల్పించారు. కడిమౌళి గారు కావచ్చు, సుప్రియా షూలే కావచ్చు, అదేవిధంగా మనందరి శశి తరూర్ ఉన్నాడు అక్కడ, అందులో మనీష్ తివారీ ఉన్నాడు. నిన్న మనీష్ తివారీ శశి తరూర్తో మాట్లాడించలేదు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా. నిన్న ఓవైసీ గారు కూడా మాట్లాడారు. ఆయన ఎంతవరకు వెళ్ళారంటే అసలు పాకిస్తాన్తో క్రికెట్ కూడా ఆడొద్దు, రక్తము నీళ్లు కలిసి ప్రవహించవు ఒక చోట. కాబట్టి మనం ఇక పాకిస్తాన్ గగనతలం మీద భారత్ విమానాలు ఎగరవు, భారత్ గగనతలం మీద పాకిస్తాన్ విమానాలు ఎగరవు. కానీ మనం ఎందుకు క్రికెట్ మ్యాచ్లు ఆడాలి తటస్థ వేదికల మీద అనేటువంటిది కూడా నేను ఓవైసీ గారు, ఒకప్పుడు ఆయన్ని చాలా పాకిస్తాన్కి అనుకూల వైఖరి తీసుకుంటున్నారు అని ఆయన్ని సస్పెక్ట్ చేసేవాళ్ళు, ఆయన్ని విమర్శించేవాళ్ళు. అటువంటి ఓవైసీ గారు కూడా ఆయన దేశం తరఫున మాట్లాడుతూ అనేటువంటిది మనం చూసాము. కాబట్టి ఏదేమైనప్పటికీ నిన్న జరిగినటువంటి ఒక సుదీర్ఘ చర్చ చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లయింది. ముఖ్యంగా ఆ, మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు చాలా చాలా స్ట్రాంగ్గా ప్రతిపక్షాలు చేసేటువంటి విమర్శలను తిప్పికొట్టారు. వాళ్ళ భారత స్టాండ్ని చాలా క్లియర్ కట్గా చెప్పినటువంటి పరిస్థితుల్లో నేను అనుకోవటం ఏంటంటే నిన్న డిబేట్లో ఎన్డీఏ కొంత స్కోర్ చేయగలిగింది ప్రతిపక్షాల మీద. అంటే నేను ఏమనుకున్నాను సార్, ఇక్కడి నుంచి మనకు అర్థమైంది రాజనీతి పార్టీగా దేశ భవిష్యత్తు గురించి దేశం గురించి ఆలోచించారు తప్ప వాళ్ళు రాజకీయాలు ఇటువంటి విషయాల్లో రాజకీయాలు చేయకూడదని కోరుతున్నాం సార్. అంటే రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయండి, కానీ రాజకీయ పార్టీలని రాజకీయాలు చేయదని మనం అనలేం. కాకపోతే మీరు ఆ రాజకీయాలను ఎంత సమర్థంగా తిప్పికొట్టగలుగుతారు, ప్రజలకి వాస్తవాలను ఏ విధంగా వివరిస్తారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం దేశ భవిష్యత్తు కావచ్చు, దేశ భద్రత కావచ్చు, ఏదైనా కూడా ఈ గతంలో కూడా ప్రతిపక్షాలు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విమర్శలు చేసేవాళ్ళు. విమర్శలు చేయటాన్ని మనం తప్పు పట్టలేము, కానీ ఆ విమర్శలో ఉండేటువంటి సహేతుకతని, రేషనాలిటీని ఎత్తి చూపించాలి. అందులో లొసుగుల్ని ఏదైతే ఉన్నాయో ఇది లొసుగుల్ని ఎత్తి చూపించాలి. నిన్న మోడీ గారు అమిత్ షా గారు చేసింది ఏంటంటే వాళ్ళ ప్రతిపక్ష పార్టీలు చేసేటువంటి ఆర్గ్యుమెంట్స్లో ఏవైతే లూప్ హోల్స్ ఉన్నాయో వాటిని ఎక్స్పోజ్ చేయటంలో వాళ్ళు చాలా ఆ, అంటే కృతకృత్యులయ్యారు, విజయం సాధించారు, ప్రజలకి వాస్తవాలను చెప్పారు. కొన్ని సందర్భాల్లో దేశానికి సంబంధించినటువంటి అంతర్గత భద్రత విషయంలో కొన్ని కొన్ని అంశాలని వాళ్ళు బయటికి చెప్పరు. అంటే వాళ్ళ ట్రంప్ గారి మీద, ట్రంప్తో ఇంకా మనకి ఆయన ట్రంప్ అధ్యక్షుడు ఉన్నాడు. ఇవాళ మీకు ఆగస్టు 1న మీకు కొన్ని భారత్ అమెరికాల మధ్య జరిగేటువంటి వాణిజ్య ఒప్పందాలకు సంబంధించినటువంటి చర్చలు ఈ గడువు అది ఆగస్టు 1 అనమాట. కాబట్టి వాళ్ళ ట్రంప్ని అన్నెసెసరీగా రెచ్చగొట్టి భారత ప్రయోజనాలు దెబ్బతీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మనం అమెరికాతో గొడవ పడి, అమెరికా లేకపోతే ట్రంప్తో గొడవ పడి సాధించేది ఏమీ లేదు. అంత మాత్రం చేత ట్రంప్ని ఖండించారు నిన్న. ట్రంప్కి చాలా
పరోక్షంగా చెప్పాడు మోడీ గారు, ఇందులో ఎవరి ప్రమేయం లేదు, జేడీ వ్యాన్స్ నాతో మాట్లాడబోయాడు, జేడీ వ్యాన్స్ నేను ఖండించాను, జేడీ వ్యాన్స్ హెచ్చరికను పట్టించుకోలేదు, జేడీ వ్యాన్స్ హెచ్చరిక ధీటైనటువంటి హెచ్చరిక చేశాను అని చెప్పారు. కానీ ట్రంప్ విషయంలో కొంత ఏంటంటే గివెన్ ట్రంప్స్ అంటే ఆయన యొక్క ఆ, అంటే మనకు తెలుసు కదా ట్రంప్ ఏ విధంగా మాట్లాడతాడు ఏంటనేది దాని మీద. అందువల్ల అన్నెసరీగా రబ్బింగ్ ఆఫ్ ద రాంగ్ షోల్డర్ అని అంటాము. ఆ విధంగా ఇవాళ ట్రంప్ని చికాకు పెట్టి మనం సాధించేది ఏమీ లేదు కాబట్టి ఇగ్నోర్ చేయడం బెటర్. ట్రంప్ని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ట్రంప్ వ్యాఖ్యలు కావచ్చు, ట్రంప్ చేష్టలు కావచ్చు, ట్రంప్ని కనుక ఇగ్నోర్ చేస్తే భారత ప్రయోజనాలు మనకి పరిరక్షించబడతాయి. కాబట్టి ఆ విషయంలో కొంత ఆచితూచి ఆయన వ్యవహరించాడు. కానీ ఆయన పిన్ డౌన్ చేసి మీరు చెప్పాల్సిందే, ట్రంప్ని ఖండించాల్సిందే అని గట్టిగా ఒత్తిడి చేయడం కూడా కరెక్ట్ కాదు. దానివల్ల సాధించేది ఏమీ లేదు, నష్టం తప్ప. అవునండి.